మైజోన్ యాక్సిస్ యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డు వల్ల యూజెస్ ఏంటి తెలుసుకుందాము. దాన్ని వాడడం వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అయితే మనమైతే తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనకు మూవీ టికెట్స్ పైన అయితే బై 1 get 1 కింద మనకైతే 100% ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. ఏంటిదంటే మనం ఒక మూవీ గురించి అయితే ఒక టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఒక టికెట్ బుక్ చేసుకుంటే ఇంకో టికెట్ అయితే ఫ్రీగా వస్తుంది 100% అనమాట మనకైతే. ఇంకొకటి వచ్చేసేమో మనకు సోనీ లీవ్ అనేది మనకైతే ప్రీమియం సబ్స్క్రైబర్ని అయితే మనకి ఇస్తుంది. దాని వాల్యూ 999 అనేది మనకైతే ఇస్తుంది అనమాట. అది ఎట్లా ఇస్తుంది అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ 30 days లోగా మనమైతే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే మనం చేసినట్టయితే మనకైతే సోనీ లీవ్ అనే దాని అయితే సబ్స్క్రిప్షన్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా బాగా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంటాం కదా, స్విగ్గీ జొమాటో కానీ వాటిలలో స్విగ్గీ దాంట్లో అయితే మనకైతే మినిమం ఆర్డర్ 500 పెట్టినట్టయితే 120 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫర్ మంత్ ఒక మంత్కు ఒకటేసారి రావడం జరుగుతుంది అనమాట ఇది. మళ్ళీ ఇంకా ముఖ్యంగా ఏంటంటే మినిమంగా మనకు తెలియాల్సింది ఏంటి, వేటిని పర్చేజ్ చేయడం వల్ల మనకు రివార్డ్స్ అనేది రావు. అవైతే మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఒక్కొక్కటి ఏంటంటే మూవీ పైన, ఫ్యూయల్ పైన, ఇన్సూరెన్స్ పైన, వ్యాలెట్ రెంట్ కానీ, యూటిలైజ్ కానీ, జ్యువెలర్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి మనం పే చేసినప్పుడు కానీ, ఈఎంఐలకు కానీ ఇవి చేసినప్పుడు అయితే మనకైతే ఎలాంటి రివార్డ్స్ అనేది రావన్నమాట. రివార్డ్ పాయింట్స్ అనేది మనకైతే రావన్నమాట. ఇక యాజ్ యూజువల్ ఏంటంటే మనకు ఫ్యూయల్ సర్చార్జ్ అని ఉంటుంది కదా, మనకైతే 400 నుంచి 4000 వరకు వాడినట్టయితే మనకైతే మన కార్డు పైన ఫ్యూయల్ సర్చార్జ్ అంటే ఉంటుంది. అది ఎంత అంటే 1% మాత్రమే ఉంటుంది అనమాట. ఈ 1% రిమూవల్ అవుతుంది, కానీ మనం ఎంత అయితే వాడినామో దానికి జిఎస్టీ అనేది మాత్రం మన బిల్లో వేయడం జరుగుతుంది అనమాట. జిఎస్టీ అనేది అయితే మినహాయింపు ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే మొత్తానికైతే మనం అయితే ఎంత అంటే 2500 అయితే యూజ్ చేసినాం అనుకోండి, ఏదన్నా పర్చేస్ ఇలాంటిది 15% అయితే ఆఫ్ ఉంటుంది. అంటే ఏంటంటే హోటళ్ళల్లో బిల్స్ మనం వీటికి సంబంధించిన హోటల్స్లలో మనం డైనింగ్ కోసం వెళ్ళినాం అనుకోండి, మినిమం ఆర్డర్ 2500 చేసినాం అనుకోండి, చేస్తే మనకు 500 దాకా అయితే మనకైతే తగ్గింపు వచ్చే అవకాశం ఉందన్నమాట, మినిమంలో మినిమము. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇంతకుముందు ఈ కార్డ్ అయితే ఫ్రీగానైతే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే జాయినింగ్ ఫీ అనేది మినిమం 500 అయితే చేసిరు అనమాట. ఈ 500 ప్లస్ జిఎస్టీ కలిపి 590 దాకా అట్లా అవుతుంది అనమాట. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి అయితే యాన్యువల్ ఫీ అనేది ఉండదు. సెకండ్ ఇయర్కి మాత్రం 500 అట్నే ఉంటుంది ప్లస్ జిఎస్టీ అనమాట. ఇది ఎవరెవరికి ఎలిజిబిలిటీ అంటే మినిమం 18 years నుంచి 17 years ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకైతే అప్లై చేసుకుంటే తొందరగా వస్తుంది. నాకైతే ఎట్లా పొందిన అంటే నేనైతే వాళ్ళు ఫోన్ చేస్తే నేను కొన్ని వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మనకైతే కార్డు ఓకే అయిందనమాట. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాన్ కార్డ్ ఒకటి, మన పాన్ కార్డు ఖచ్చితంగా అడుగుతారు. మళ్ళీ ఇన్కమ్ ప్రూఫ్, రెసిడెన్సీ ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. మన ఆధార్ కార్డు మీద ఇంటి అడ్రస్ అవి ఉంటాయి కదా, అవి అయితే తీసుకుంటారు. ఇక ఇవి అన్నమాట మెయిన్గా ఉన్నాయి. ఇక మిగతా అవి అయితే ఏంటంటే మినిమం 200 స్పెండ్ చేస్తే మనకు 0.25 అంటే చారానా అంటాం కదా, ఆ చారానా అయితే వస్తుంది అనమాట. అంటే 4 రివార్డ్ పాయింట్స్కు ఒక చారానా లాగా వస్తుంది అనమాట. ఓకే, మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన వేమ రిత్విక్ స్వామి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.